Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. And I welcome you all to the Hindu analysis for 6th of December 2024. Let's start the video without any further delay. But before that, ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దట్ మేము కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అండ్ ఆల్సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ విత్ ది friends and fellow aspirants of yours. Okay, let's start. So let us look at the first article of the day. So first article of the day is related to Finance Commission anamata. Okay, so basically Finance Commission, 15th Finance Commission yoga challenges and also what are the challenges before 16th Finance Commission, like what 16th Finance Commission has to do annattu manaki ikkada రాయడం జరిగింది. So this article was mainly focusing on the problems that were faced by the finance commissions in the southern and the western part of India. Okay, mainly Tamil Nadu ni focus చేస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. సో బేసిక్ గా ఒక ఫెడరల్ సెటప్ లో ఫైనాన్స్ కమిషన్ రోల్ అనేది చాలా అవసరంగా ఉంటుంది, రైట్? సో ఎందుకు మనం ఆర్టికల్ 280 కింద ఫైనాన్స్ కమిషన్ ని సెటప్ చేసుకున్నాము. సో దిస్ విల్ ప్రొవైడ్ ద ఫార్ములా ఫర్ ది హారిజాంటల్ అండ్ ద వర్టికల్ డెవల్యూషన్ ఆఫ్ ది నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా స్టేట్స్ కి సెంటర్స్ కి మధ్యలో డెవల్యూషన్ అనేది చేయాలి అనేది దానికి సంబంధించిన ఫార్ములాని ఫైనాన్స్ కమిషన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం, లైక్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం 41% అనేది మనము వర్టికల్ డెవల్యూషన్ కింద ఫిక్స్ చేసుకోవడం జరిగింది అనమాట. బట్ స్టేట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ 41%. మెయిన్లీ సదర్న్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ హ్యాపీ అనమాట. ఓకే, సో ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ది సదర్న్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ద స్టేట్స్ లైక్ కేరళ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ అ ప్రోగ్రెసివ్ స్టేట్స్. ఓకే, సో దే కాంట్రిబ్యూట్ హ్యూజ్ టు ద రెవెన్యూ ఆఫ్ ది కంట్రీ. ఓకే, వాళ్ళ గవర్నెన్స్ మెజర్స్ నుంచి, వాళ్ళ రెవెన్యూ నుంచి, వాళ్ళ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్సెస్ లైక్ టోటల్ ఫర్టిలిటీ రేట్ కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ కానివ్వండి, సో దే ఆర్ వెరీ నైస్. ఓకే, సో దానికి కాను వాళ్ళు వాట్ దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ త్రూ 15th ఫైనాన్స్ కమిషన్ వాజ్ మోర్ షేర్ ఆఫ్ ది రెవెన్యూ. ఓకే, 41% లో కూడా ఎక్కువ షేర్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వస్తాయేమో, ఎందుకంటే వీ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్. సో మనకి ఫార్ములాని అంటే ఎలా డెవల్యూషన్ అనేది చేయాలి అన్నప్పుడు ఫైనాన్స్ కమిషన్ సర్టన్ ఫార్ములాస్ అనేది ఇస్తుంది అనమాట. ఆ ఫార్ములా ప్రకారం సో ఇట్ విల్ కన్సిడర్ సమ్ ఆఫ్ ది ఇన్కమ్ బేస్డ్ క్రైటీరియాస్ ని, ఓకే, అండ్ ట్యాక్సెస్ ని ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ట్యాక్స్ ఇన్కమ్ కి, అండ్ ఆల్సో డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ని చూస్తారు. సో అలా చూస్తున్నప్పుడు వాట్ దే హావ్ కన్సిడర్డ్ ఈస్ పాపులేషన్ లాంటివి కన్సిడర్ చేశారు. ఓకే, ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఓకే, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి. బట్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది షేర్, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ద ఫార్ములా ఈస్ గోయింగ్ టు ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ హై పాపులేషన్. ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ కి ఎక్కువగా ఫేవరబుల్ గా ఉంది 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే డిస్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ వెల్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి షేర్ ఆఫ్ ది రెవెన్యూ అనేది చాలా తగ్గుతుంది. మేము ఇంత పర్ఫార్మ్ చేసినప్పటికీ, మేము గవర్నెన్స్ కోసం ఇంత ఇన్వెస్ట్ చేసి, ఓకే, ఇంత ఎక్స్పెండిచర్ ని ఖర్చు పెట్టి మేము ఇంత చేసినప్పటికీ మాకు షేర్ ఆఫ్ ది రెవెన్యూ ఎక్కువ ఇవ్వట్లేదు. వాట్ ఎవర్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ఎవ్రీ రూపీ దట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సెంట్రల్ రెవెన్యూ ఆర్ ద కంట్రీస్ రెవెన్యూ, దానికి లైక్ ప్యారలల్ గా మాకు ట్యాక్స్ రెవెన్యూ అనేది రావట్లేదు, ఆ షేర్ అనేది మాకు రావట్లేదు అని చెప్పేసి సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న సర్టన్ స్టేట్స్ లైక్ గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నాయి అనమాట. ఓకే, సో మరి 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తే బాగుంటుంది అని అంటే 16th ఫైనాన్స్ కమిషన్, సో అకార్డింగ్ టు ద రైటర్ ఏమంటున్నారు అని అంటే 16th Finance Commission has to come up with 50% of the vertical devolution. Vertical devolution చేసేటప్పుడు 41% కాదు 50% ని కన్సిడర్ చేయండి. ఎందుకనంటే సో ఇంతకు ముందు ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ది సదర్న్ స్టేట్స్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, సో దో యూస్ టు కాంట్రిబ్యూట్ మోర్ టు ది నేషనల్ రెవెన్యూ. బట్ నౌ ఆఫ్టర్ 1991 రిఫార్మ్స్, ఓకే, ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ ద సేమ్ సే. ఓకే, ప్రతి ఒక్కరికి సేమ్ రోల్ అనేది ఉంది, ప్రతి స్టేట్ కి సేమ్ రోల్ అనేది ఉంది. ఈచ్ స్టేట్ ఇస్ ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ అ బ్యాక్వర్డ్ స్టేట్ ఆర్ అ ప్రోగ్రెసివ్ స్టేట్. ప్రతి ఒక్కరి రోల్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి వర్టికల్ డెవల్యూషన్ లో మీరు 41% కాకుండా 50% మీరు వర్టికల్ డెవల్యూషన్ ని ఫిక్స్ చేసినట్టయితే, ఓకే, 50% దగ్గర ఆగినట్టయితే, సో దెన్
ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. బ్యాక్వర్డ్ స్టేట్స్ లైక్ బీహార్, యూపీ లాంటివి మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఎక్కువగా, అలాంటి వాళ్ళని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పుడు ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని కూడా ట్యాకిల్ చేయొచ్చు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా సదర్న్ స్టేట్స్ కి, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి అని అంటే ఉన్నాయి. ఎందుకు? సో మెయిన్ గా తమిళనాడులో చూసుకున్నా, అండ్ ఆల్సో మనకి కర్ణాటకలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా ఏంటంటే ఏజింగ్ పాపులేషన్ పెరుగుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ గెటింగ్ ఏజ్డ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఖర్చు అనేది పెరుగుతుంది. డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతున్నారు. డిపెండెంట్ పాపులేషన్ పెరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన మెజర్స్ గవర్నమెంట్ తీసుకోవాలి అని అంటే దానికి తగ్గ రెవెన్యూ అనేది వాళ్ళకి జనరేట్ అవ్వాలి. ఓకే, సో ఏజింగ్ అనేది వన్ సచ్ ఎ ప్రాబ్లం ఫర్ దీస్ పీపుల్. కాబట్టి సర్టెన్ ఎక్కువగా షేర్ వీళ్ళకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ అర్బనైజేషన్ ఇస్ అన్ అదర్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ తమిళనాడు చూసుకుంటే ఓవరాల్ కంట్రీ యావరేజ్ 37% అర్బన్ ఏరియాస్ లో ఉంటే తమిళనాడు అండ్ కేరళ లాంటి స్టేట్స్ లో మోర్ దెన్ 50% పాపులేషన్ అర్బన్ ఏరియాస్ లో ఉన్నారు. సో దెర్ ఇస్ అ ఛాలెంజ్ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి అన్నా సో దే షుడ్ గెట్ మోర్ రెవెన్యూ. ఓకే, అండ్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్. సో మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో ఉండిపోయారనమాట. టోటల్ గా ఫుల్లీ డెవలప్డ్ అంటే కాదు, దే ఆర్ ప్రోగ్రెసివ్ దెన్ అదర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, బట్ దే ఆర్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. ఓకే, వీళ్ళని డెవలప్ చేయాలన్నా, వీళ్ళ యొక్క రోల్ ని పెంచాలన్నా వీళ్ళకి కూడా ఇన్కమ్ అవసరం. కాబట్టి బ్యాక్వర్డ్ స్టేట్స్, సో మనకి ఛాలెంజ్ ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాక్వర్డ్ స్టేట్స్ లైక్ బీహార్, యూపీ లాంటివి డెవలప్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ వన్ సైడ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ ప్రోగ్రెసివ్ స్టేట్స్ లో కూడా మనకి సర్టెన్ ఛాలెంజెస్ లైక్ ఏజింగ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ దీస్ బోత్ వాట్ షుడ్ బి డన్ అంటే అకార్డింగ్ టు ఆథర్, ఓకే, ఆథర్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏం చెప్తున్నారు అని అంటే 50% ని ఫిక్స్ చేయండి వర్టికల్ డెవల్యూషన్ ని. సో దట్ విల్ బి బెనిఫిషియల్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ ఆర్టికల్లో మనకి 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ని మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి ఫ్రెండ్ షోరింగ్, ఇంకొకటి వచ్చేసి రీషోరింగ్ అనమాట. దీనికి సంబంధించిన ఏమంటారు టర్మినాలజీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫ్రెండ్ షోరింగ్ అంటే ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ కంట్రీస్. ఓకే, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము అంటే మనకి అలై నేషన్స్, మన వాల్యూస్ ని షేర్ చేసుకునే నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడాన్ని ఫ్రెండ్ షోరింగ్ అంటాం అనమాట. రీషోరింగ్ అంటే మూవింగ్ బ్యాక్ యువర్ ఇన్వెస్ట్మెంట్ టు యువర్ డొమెస్టిక్ కంట్రీ. ఓకే, మీరు బయట దేశాలలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని ఇఫ్ యూర్ మూవింగ్ బ్యాక్ దట్ ఇన్వెస్ట్మెంట్ టు ద డొమెస్టిక్ కంట్రీ, దట్ ఈస్ కాల్డ్ ఎస్ రీషోరింగ్. సో టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఐ హావ్ మెన్షన్డ్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఈ 41% ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ ఫిక్స్ చేసిందో రియల్ టర్మ్స్ లో 41% రావట్లేదు. ఇన్ రియాలిటీ ఓన్లీ 33% స్టేట్స్ కి వెళ్తున్నాయి. ఎందుకు అనంటే 41% లో కూడా సెస్ అండ్ సర్చార్జెస్ రూపంలో సెంటర్ ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సెస్ అండ్ సర్చార్జ్ వల్ల కలిగే రెవెన్యూ ఏదైతే ఉంటుందో దట్ కెనాట్ బి షేర్డ్ విత్ ద స్టేట్స్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ రేస్డ్ బై ద కంట్రీస్. సో ద ఓన్లీ సొల్యూషన్ దట్ ద రైటర్ ఈస్ ప్రొవైడింగ్ ఇస్ ఇంక్రీజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వర్టికల్ డెవల్యూషన్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. Okay, so this particular part is important for GS2 point of view and GS3 point of view. GS2 లో governance aspects లో, polity and constitution aspects లో important. GS3 లో economic development లో direct finance commission అనేది కవర్ అవుతుంది. Okay, so context of this news again already చెప్పాను, 16th finance commission is doing its duty కాబట్టి in that context this write-up has come in the Hindu paper. Okay, so 16th finance commission has been formed to make recommendations on the distribution of financial resources between the union government and the state government. So this is the duty of the finance commission in Japan already. Okay, so ఎన్ని years కి గాను తీసుకొస్తారు అని అంటే, so this particular finance commission recommendations will be operational. ఇక్కడ తప్పిచ్చారు. సో మనకి operational from 2026 నుంచి 2031 వరకు. సో this will be under operation అన్నమాట. ఓకే, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి PDF లో. 16th ఫైనాన్స్ కమిషన్ ని చైర్ చేసేది ఎవరు అంటే అరవింద్ పంగారియా. సో దిస్ ఇస్ ద ఫార్ములా. నేను చెప్పాను కదా హారిజంటల్ డెవల్యూషన్ కోసం సో సర్టన్ ఫార్ములాని ఫిక్స్ చేస్తారని బేస్డ్ ఆన్ సర్టన్ క్రైటీరియాస్. సో ఇన్కమ్ డిస్టెన్స్, పాపులేషన్ ఆఫ్ 1971 సెన్సస్, పాపులేషన్ ఫ్రమ్ 2011 సెన్సస్, ఏరియా, ఫారెస్ట్ కవర్, ఫారెస్ట్ అండ్ ఈకాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్, ఫిజికల్ డిసిప్లిన్ అండ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ ట్యాక్స్ ఎఫర్ట్. సో ఇలాంటి డిఫరెంట్ క్రైటీరియాస్ ని ఫిక్స్ చేసుకుని దాన్ని బట్టి ఫార్ములా అనేది ఇస్తారనమాట. సో ఇఫ్ యూ కన్సిడర్ ద 14th ఫైనాన్స్ కమిషన్, 50% ఇన్కమ్ డిస్టెన్స్ కాన్స్టిట్యూట్స్ 50% ఆఫ్ ద టోటల్ ఫార్ములా. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ లో 45% అనమాట. 1971 సెన్సస్ పాపులేషన్ ఆధారంగా
14th ఫినాన్స్ కమిషన్ 17.5% ఫిక్స్ చేయడం జరిగింది. వెరాస్ 15th ఫైనాన్స్ కమిషన్ 1971 సెన్సెస్ ని మనం కన్సిడర్ చేయలేదు. 2011 సెన్సెస్ ప్రకారం చూసుకుంటే సో దిస్ కాన్స్టిట్యూట్ 10% ఆఫ్ ద టోటల్ వెయిటేజ్ ఫ్రమ్ ద 14th ఫినాన్స్ కమిషన్ అండ్ 15% ఆఫ్ ద టోటల్ వెయిటేజ్ ఫ్రమ్ 15th ఫినాన్స్ కమిషన్. ఏరియా చూసుకుంటే బోత్ 15% అండ్ ఫారెస్ట్ అండ్ ఈకాలజీ అనే ఒక కొత్త ఆస్పెక్ట్ ని యాడ్ చేసాం. దట్ ఈస్ ఫర్ 10% ఫర్ ది 15th ఫినాన్స్ కమిషన్. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్, ఫిజికల్ డిసిప్లిన్ లాంటివి మనం ఇప్పుడు కన్సిడర్ చేయట్లే. లెట్స్ సీ ఇఫ్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ బై 16th ఫినాన్స్ కమిషన్. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ ట్యాక్స్ ఎఫర్ట్స్ అనేవి మనము ఎస్పెషలీ 15th ఫినాన్స్ కమిషన్ లో యాడ్ చేయడం జరిగింది విత్ వెయిటేజ్ ఆఫ్ 12.5% ఫర్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ ట్యాక్స్ ఎఫర్ట్ వచ్చేసి 2.5% అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ ఫార్ములా అనేది అర్థమైందని అనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దిస్ పర్సంటేజెస్ ఆల్సో. ఓకే, డైరెక్ట్లీ యూ కెన్ కోట్ యువర్ ఆన్సర్స్. సో డైరెక్ట్ గా ప్రిలిమ్స్ లెవెల్ ఎగ్జామ్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 కింద మనం సెటప్ చేసిన ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో బేసిక్ గా ఫినాన్షియల్ రిసోర్సెస్ ని ఎలా వర్టికల్ అండ్ హారిజంటల్ డెవల్యూషన్ చేయాలి అనేది చెప్తుంది అనమాట బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో ఇది ఎవ్రీ 5 years ఒకసారి దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తాము. సో దిస్ విల్ డిటర్మైన్ ద షేర్ ఆఫ్ ద టాక్సెస్ దట్ నీడెడ్ టు బి కలెక్టెడ్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్. అంటే వర్టికల్ డెవల్యూషన్ గురించి చెప్తారు అండ్ బిట్వీన్ ద స్టేట్స్ ఎలా ఏ స్టేట్ కి ఎక్కువగా షేర్ రావాలనేది వర్టికల్ డెవల్యూషన్ ద్వారా చెప్తారనమాట. సో ఇట్ ఆల్సో రికమెండ్ హౌ రిసోర్సెస్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టేట్స్. సో ఇప్పటిదాకా నేను చెప్పింది ఇదే. సో బిట్వీన్ ద స్టేట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఫార్ములాని కూడా వీళ్ళు ఫిక్స్ చేస్తారు. ఓకే, కన్సిడరింగ్ దేర్ పాపులేషన్ అండ్ ఫిజికల్ కెపాసిటీ అండ్ ద డెవలప్మెంట్ నీడ్స్. ఓకే, సో 41% ఏమో హారిజంటల్ డెవల్యూషన్ అని చెప్పాను కదా. సో మనకి 41% హారిజంటల్ డెవల్యూషన్. సో ఇది సెంట్రల్ నుంచి 41% స్టేట్స్ కి వెళ్తుంది. స్టేట్స్ మధ్యలో ఎలా షేర్ అవ్వాలి అనేది ప్రీవియస్ స్లైడ్ లో చూసాం కదా. లైక్ పాపులేషన్ సెన్సెస్ 2011 ప్రకారం, 71 ప్రకారం, ఫారెస్ట్ అండ్ ఈకాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, అండ్ ద డెమోగ్రఫీ పర్ఫార్మెన్స్, ట్యాక్స్ ఎఫర్ట్స్, ఓకే, ఇన్కమ్ డిస్టెన్స్, ఇలాంటి డిఫరెంట్ క్రైటీరియాస్ ని బట్టి వర్టికల్ హారిజంటల్ డెవల్యూషన్స్ బిట్వీన్ ద స్టేట్స్ ఎలా చేయాలనేది కూడా ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన 16th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి ఫోకసెస్ ఆన్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాక్సెస్ అండ్ రెవెన్యూ. ఓకే, సో ఇట్ విల్ బి ఫోకసింగ్ ఆన్ ఫిజికల్ అటానమీ ఆఫ్ ద స్టేట్స్ as well. ఓకే, ఎందుకంటే స్టేట్స్ వాంట్ దట్ ఫిజికల్ అటానమీ. ఎందుకు? బికాస్ వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ ఖర్చులు ఉంటాయి కాబట్టి. ఓకే, ద మ్యాండేట్ ఆల్సో ఎక్స్టెండ్స్ టు మేకింగ్ రికమెండేషన్స్ ఆన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు ద స్టేట్స్ ఇన్ నీడ్. సో బేసిక్ గా గ్రాంట్స్ కి సంబంధించిన రికమెండేషన్స్ ని కూడా ఇస్తుంది అనమాట. సో ఏ స్టేట్స్ కి అయితే ఎక్కువగా అవసరాలు ఉంటాయో, ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ స్టేట్స్ కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది కూడా చెప్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద డిస్పారిటీస్ అమాంగ్ దెమ్. సో ద కమిషన్ ఆల్సో వర్క్ ప్లేస్ అ క్రిటికల్ రోల్ ఇన్ షేపింగ్ ఇండియాస్ ఫిజికల్ ఫెడరలిజం. ఫిజికల్ ఫెడరలిజం లో ఎలా హెల్ప్ చేస్తాయనంటే సో దే విల్ the fiscal space for states to meet their expenditure requirements. సో మెయిన్ గా వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ఫెడరలిజం ని మెయింటైన్ చేస్తాయి. సో దే విల్ బ్యాలెన్స్ బిట్వీన్ ద సెంట్రలైజేషన్ అండ్ ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫినాన్షియల్ మ్యాటర్స్. ఓకే, ఫినాన్షియల్ మ్యాటర్స్ లో పరంగా ఎవరికి ఎంత ఇన్కమ్ రావాలని చెప్తుందంటేనే సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ బ్యాలెన్సింగ్ ద సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ అంటే ఫిజికల్ ఫెడరలిజం ని మెయింటైన్ చేస్తుంది. సో దిస్ విల్ బ్యాలెన్స్ ద రిలేషన్ ఇన్ ద ఫిజికల్ టర్మ్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్. అంటే ఇట్ విల్ ఎన్షూర్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనమాట. ఓకే, ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఏ పర్టికులర్ స్టేట్ బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ప్రొసీడ్స్ ఇవ్వడం అండ్ తక్కువగా డెవలప్ అయిన స్టేట్స్ కి ఎక్కువగా గ్రాంట్స్ ఇవ్వడం, ఇలాంటివి ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ద ఫినాన్షియల్ అటానమీ ఆఫ్ ద స్టేట్స్. సో ఇట్ విల్ ఎంపవర్ ద లోకల్ లెవెల్ పాలసీస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. ఓకే, సో ద కమిషన్స్ డెసిజన్ ఆన్ ట్యాక్స్ డెవల్యూషన్ అండ్ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా మంచి రోల్, పైవటల్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో దేంట్లో ప్లే చేస్తాయి? ఇన్ ద నేషనల్ కోహెషన్ ఆర్ వీ కెన్ ఆల్సో సే నేషనల్ యూనిటీలో మనకి ఫినాన్స్ కమిషన్ తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇట్ విల్ ఆల్సో అడ్రసెస్ ద రీజనల్ ఇంబ్యాలెన్సెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ అనేవి మోర్ డెవలప్డ్ ఉంటాయి, కొన్ని స్టేట్స్ లెస్ డెవలప్డ్ ఉంటాయి. సో లెస్ డెవలప్డ్ స్టేట్స్ కి ఎక్కువగా రెవెన్యూ మనం షేర్ చేసినట్టయితే, ఎక్కువ ప్రొసీడ్స్ షేర్ చేసినట్టయితే సో దే విల్ హ్యావ్ ద ఛాన్స్ టు డెవలప్, రైట్. సో అప్పుడు ఆ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఆ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఓకే,
సో నెక్స్ట్ ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ వర్టికల్ డెవల్యూషన్. సో వర్టికల్ డెవల్యూషన్ refers to the allocation of the central tax revenue between the union government and the state government. సో ఆల్రెడీ చెప్పాను 41% కింద పెట్టారు. సో మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ కు ఆ పర్టికులర్ ప్రొసీడ్స్ అనేవి వెళ్ళిపోతాయి. అండ్ ఇట్ విల్ ఆల్సో రికమెండ్ ద పర్సెంటేజ్ షేర్ ఆఫ్ ద ట్యాక్స్ ఫర్ ద స్టేట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫినాన్స్ కమిషన్ 41% పెట్టింది, బట్ యాక్చువల్ డెవల్యూషన్ 33 దగ్గరే ఆగిపోయింది బికాస్ ఆఫ్ ద సర్ చార్జెస్ అండ్ ఆల్సో సెస్ చార్జెస్ అని చెప్పాను ఆల్రెడీ. ఓకే, సెస్ అండ్ సర్ చార్జెస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద టాక్సెస్ దట్ ఆర్ కలెక్టెడ్ బై ద యూనియన్, బట్ ఇవి షేర్ లోకి వెళ్ళవు. ఎవరికి షేర్ లోకి వెళ్ళవు? స్టేట్స్ కి షేర్ చేయరు అనమాట సెస్ అండ్ చార్జెస్ తో కలెక్ట్ చేసిన ఇన్కమ్స్ ని. సో సెస్ అండ్ సర్చార్జెస్ ఆర్ ది అడిషనల్ టాక్సెస్. సో టాక్సెస్ ఆన్ టాక్సెస్ అనమాట ఇవి. ఓకే, ఒక ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్ విధించడాన్ని సెస్ అండ్ సర్చార్జెస్ అంటాం. ఓకే, హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అమాంగ్ ద స్టేట్స్. ఓకే, అమాంగ్ ద స్టేట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనేది ఒక ఫార్ములా ద్వారా మనం రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం, అవునా? సో ఆల్రెడీ చూసాం, బేస్డ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్, ఫిజికల్ పర్ఫార్మెన్స్, పాపులేషన్, పావర్టీ లెవెల్స్, ఏరియా, ఇన్కమ్, డిస్టెన్స్ అండ్ ఆల్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ క్రైటీరియాస్. సో వీటికి వెయిటేజ్ ఇచ్చి ఏ స్టేట్ కి ఆ వెయిటేజ్ ప్రకారం సో ఏ స్టేట్ కి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వాలనేది కన్సిడర్ చేస్తారు. ఓకే, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మరి? ఓకే, సో స్టేట్స్ విత్ బెటర్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ లైక్ తమిళనాడు, కేరళ లాంటివి ఏంటంటే, సో కరెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సక్సెస్ ని పీనలైజ్ చేస్తున్నారు. సో మేము ఏదైతే ఎఫర్ట్స్ పెట్టామో దాన్ని మీరు పనిష్మెంట్ ఇస్తున్నారు దానికి అని చెప్పేసి దే ఆర్ ఆర్గ్యూయింగ్. ఓకే, అండ్ ఆల్సో రీడిస్ట్రిబ్యూషన్ ఇంపాక్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. హారిజాంటల్ డెవల్యూషన్ has often been criticized for not fostering the real growth in underdeveloped states. సో హారిజాంటల్ రీడిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేస్తున్నారో సో దానివల్ల మీరు బ్యాక్వర్డ్ స్టేట్స్ కి ఎక్కువగా ఇన్కమ్ ఇచ్చినప్పటికీ, షేర్ ఇచ్చినప్పటికీ, సో దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ది డెవలప్మెంట్. ఓకే, రియల్ గ్రోత్ అనేది అక్కడ మనం చూడట్లేము. అండ్ గ్రోత్ వర్సెస్ ఈక్విటీ ప్రాబ్లం వస్తుంది. సో బ్యాలెన్సింగ్ నేషనల్ ఎకానమిక్ గ్రోత్ అండ్ ఎన్షూరింగ్ ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ అ ఛాలెంజ్. ఎందుకు ఛాలెంజ్ అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీల్ ఫిక్స్ చేసిన ఫార్ములా ప్రకారం సో ద స్టేట్స్ హు ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు ద రెవెన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ సదర్న్ స్టేట్స్ అనుకోండి, లైక్ తమిళనాడు అండ్ ఆల్, సో వీటికి ఎక్కువగా షేర్ అనేది ఇచ్చామనుకో, ఓకే, సో ఈ ట్యాక్స్ ప్రాసెస్ లో ఎక్కువగా షేర్ అనేది ఇచ్చామనుకో, సో దే కెన్ ఫర్దర్ డెవలప్ అండ్ దే కెన్ కాంట్రిబ్యూట్ ఫర్దర్ టు ద నేషన్. ఆన్ ది అదర్ హ్యాండ్, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పర్టికులర్ ఫస్ట్ సిచ్యువేషన్ లో ఏమవుతుంది, సో ఈ స్టేట్స్ ఏవైతే మనము ఎక్కువ షేర్ ఆఫ్ రెవెన్యూ ఇస్తున్నాయో అండ్ ఇఫ్ యూఆర్ రీఇన్వెస్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్స్ ఇట్ విల్ లీడ్ టు ది ఎకానమిక్ డెవలప్మెంట్. ఓకే, బట్ ఏమవుతుంది, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి పెరుగుతాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి ఏమవుతుంది, వీళ్ళు ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఇఫ్ బ్యాక్వర్డ్ స్టేట్స్ కి ఎక్కువగా మనము నెట్ ప్రొసీడ్స్ అనే పర్సెంటేజ్, నెట్ ప్రొసీడ్స్ లో ఉన్న పర్సెంటేజ్ వాళ్ళతో ఎక్కువ షేర్ చేసినట్టయితే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, బట్ ఎకానమిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరగదు అనమాట. ఎకానమిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, బట్ రియల్ టర్మ్స్ లో, క్వాంటిటేటివ్ టర్మ్స్ లో టోటల్ గ్రోత్ అనేది నేషనల్ యావరేజ్ లో మనం చూడలేము. ఓకే, సో there will be a balance, there should be a balance that should be done between growth versus equity. సో దానికి సొల్యూషన్ గానే మీరు వర్టికల్ డెవల్యూషన్ ఏదైతే చేస్తున్నారో 41% నుంచి 50% కి పెంచండి అని రైటర్ రికమెండ్ చేయడం జరిగింది. అండ్ గ్రోత్ రిఫర్స్ టు ఓవరాల్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్స్ దట్ బెనిఫిట్స్ ఆల్ ది సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ. దిస్ వి నో. ఈక్విటీ అంటే ఏంటి? ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 4 యాపిల్స్ ఉన్నాయనుకోండి, అక్కడ 4 చిల్డ్రన్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాపిల్ ఇవ్వడం అనేది ఏమవుతుంది, సో దిస్ ఇస్ ఈక్వాలిటీ. ఓకే, సో ఇది ఈక్వాలిటీ అంట. కానీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్, సో పర్సన్ ఏ దగ్గర ఆల్రెడీ 2 యాపిల్స్ ఉన్నాయి, పర్సన్ బి దగ్గర ఏమీ యాపిల్ లేదు. ఓకే, నో యాపిల్ విత్ హిమ్ ఇనిషియల్లీ. సో పర్సన్ సి దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి అనుకుందాం, పర్సన్ డి దగ్గర 4 యాపిల్స్ ఉన్నాయి అనుకుందాం. సో పర్సన్ డి దగ్గర ఆల్రెడీ 4 యాపిల్స్ ఉన్నప్పుడు నో నీడ్ ఆఫ్ గివింగ్ అనదర్ యాపిల్ టు హిమ్. ఓకే, ఈవెన్ పర్సన్ సి కి ఇవ్వద్దు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద యాపిల్స్ టు సి అండ్ డి యూ కెన్ గివ్ టు బి. ఓకే, బీకి ఇచ్చినట్టయితే అందరూ కొంచెం ఈక్వాలిటీకి వస్తారు. సో పర్సన్ ఏ దగ్గర 2 ఉంటాయి, పర్సన్ బి దగ్గర 3 ఉంటాయి, పర్సన్ సి దగ్గర 3 ఉంటాయి, పర్సన్ డి దగ్గర ఆల్రెడీ 4 ఉంటాయి. సో కొంచెం ఈక్వాలిటీ అనేది మనం ఎన్షూర్ చేస్తున్నాం. సో కొంచెం నియర్నెస్, ఆ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. సో దీన్నే మనం ఈక్విటీ అంటాం అనమాట. సో బేస్డ్ ఆన్ ది డెవలప్మెంట్, సో ఏ స్టేట్ కి ఎక్కువగా ఇస్తే ఆ మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గుతుందో, ఆ ఇన్కమ్ గ్యాప్ తగ్గుతుందో, ఆ రెవెన్యూ గ్యాప్ తగ్గుతుందో, ఆ గ్రోత్ గ్యాప్ తగ్గుతుందో అలా మనం షేర్ చేస్తాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఈక్విటీ. ఈక్విటీకి గ్రోత్ కి మధ్యలో మీకు డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో కీ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి? బ్యాలెన్స్ బిట్వీన్ ఫోకసింగ్ ఆన్ ఎకానమిక్ గ్రోత్, నేషనల్ ఎకానమిక్ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకోవాలా,
లేకపోతే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉండాలా, అదొక బ్యాలెన్స్, అదొక ఛాలెంజ్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈస్ వన్ అదర్ key issue అని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రోత్ ఫోకస్, ప్రమోటింగ్ అ లార్జర్ ఎకానమిక్ పై వుడ్ జనరేట్ గ్రేటర్ రిసోర్సెస్ బెనిఫిటింగ్ బోత్ హైయర్ పర్ఫార్మింగ్ అండ్ అండర్ డెవలపింగ్ స్టేట్స్. ఈక్విటీ ఫోకస్ ఏంటంటే లార్జెస్ట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ ఎవరికి ఇస్తామంటే లెస్ డెవలప్డ్ స్టేట్స్ కి ఇస్తాం అనమాట. సో దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ అండ్ దేర్ ఈస్ అ balance that needed to be created between growth and equity. Okay, what is the solution మరి? Incentivizing the growth. సో స్టేట్స్ లైక్ తమిళనాడు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మంచిగా పర్ఫామ్ చేశాయో వాళ్ళకి మంచి ప్రోగ్రెసివ్ రిసోర్స్ అలొకేషన్ చేసినట్టయితే వాళ్ళు గ్రోత్ ట్రాజెక్టరీని అంటే నేషనల్ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ ఇంకెక్కువ చేస్తారు. ఓకే, అప్పుడు నేషనల్ గ్రోత్ ఇంకా ఎక్కువగా అవుతుంది. ఓకే, సో ఫినాన్స్ కమిషన్ రోల్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ టు ఫోకస్ ఆన్ లార్జర్ నేషనల్ ఎకానమిక్ గ్రోత్. ఓకే, లార్జ్ ఎకానమిక్ గ్రోత్ ని లార్జ్ నేషనల్ ఎకానమిక్ పైకి షేర్ అనేది పెరగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్. సో బేసిక్ గా గ్రోత్ కి ఈక్విటీకి బ్యాలెన్స్ అనేది క్రియేట్ అయ్యేలాగా చూడాలన్నమాట ఫినాన్స్ కమిషన్. సో ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని చెప్తున్నాయనంటే, ఫస్ట్ వన్ ఇస్ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్. సో తమిళనాడు లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీడియన్ ఏజ్ అనేది ఎక్కువగా ఉంది అండ్ ఆల్సో మా యొక్క ఏజింగ్ పాపులేషన్ అనేది పెరుగుతుంది, మాకు నీడ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి మాకు ఎక్కువగా ఇన్కమ్ అనేది కావాలి, వి నీడ్ మోర్ షేర్ ఆఫ్ దిస్ రెవెన్యూ, ఓకే నేషనల్ రెవెన్యూ అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ ప్రమోట్ పాలసీస్ దట్ బూస్ట్ ద ఎకానమిక్ ప్రొడక్టివిటీ ఈవెన్ ఇన్ ద ఏజింగ్ సొసైటీ. ఏజింగ్ సొసైటీలో కూడా ఎకానమిక్ ప్రొడక్టివిటీ పెరగడానికి ఏదైనా పాలసీస్ ని తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సపోర్ట్ సిల్వర్ ఎకానమీ. సిల్వర్ ఎకానమీ అంటే ఏంటి? ఏజింగ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కూడా స్కిల్లింగ్ ఇచ్చి ఆ ఏజ్ లో కూడా ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్, సో వాళ్ళకి కూడా స్కిల్లింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళని కూడా ఎకానమిక్ గ్రోత్ లో కాంట్రిబ్యూట్ చేసేలా చేయాలన్నమాట. ఓకే, సో ensuring fiscal support for elder care and also social security systems. సో సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ తో ముందుకు వస్తే కూడా ఏజింగ్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ని తీసుకురావచ్చు. అండ్ అదర్ ఛాలెంజ్ ఏం చెప్పాను? అర్బనైజేషన్ ఛాలెంజ్ ఉంటుంది అని చెప్పాను. Almost 57% of the population in Tamil Nadu are urbanized. Okay, so they are going to be urbanized by 2031. Definitely needs like an urban infrastructure, transport, housing, sanitation, ఇవన్నీ నీడ్స్ అనేవి పెరుగుతాయి, ఖర్చు అనేది పెరుగుతుంది. ఓకే, సో ద ఎక్స్పెండిచర్ దట్ నీడెడ్ టు బి ఇన్కర్డ్ విల్ బి మోర్. ఓకే, సో another problem is middle income trap. సో there is a risk of stagnation. సో తమిళనాడు గ్రోత్ ని చూసినప్పటికీ there is a danger of falling into the middle income trap. ఓకే, సో ఒకవేళ గ్రోత్ అనేది స్లో డౌన్ అయితే డెఫినెట్ గా అది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో దాని వల్ల కూడా కలిగే ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి వీ కెన్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వర్టికల్ డెవల్యూషన్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఇన్ షేపింగ్ ఇండియాస్ ఎకానమిక్ ఫ్యూచర్ అంటే, ఫినాన్స్ కమిషన్ అనేది ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అని చెప్పొచ్చు ఇన్ లాంగ్ టర్మ్ ఎకానమిక్ స్ట్రాటజీ ఆఫ్ ఇండియా. సో ఒకటి వచ్చేసి దే కెన్ ఎన్షూర్ ద సస్టైనబుల్ గ్రోత్ ఆర్ సస్టైన్డ్ గ్రోత్. ఓకే, సో అండ్ ఆల్సో ఈక్విటబుల్ రిసోర్స్ అలొకేషన్ ద్వారా కూడా రీజనల్ డిస్పారిటీస్ ని తగ్గించవచ్చు. Okay, and what should be the key areas that are needed to be focused by the coming finance commission, that is 16th finance commission ante it can promote balanced development. Okay, so evaithe less developed regions untayo they have to try to lift this less developing regions. Okay, and even high performing states ki ఓకే సపోర్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క అప్వర్డ్ ట్రాజెక్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్. సో యూజింగ్ ఫిస్కల్ ఫినాన్షియల్ డెవల్యూషన్ అండ్ గ్రాంట్స్ టు స్టిమ్యులేట్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ని పెంచడానికి కూడా గ్రాంట్స్ లాంటివి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో సస్టైనబిలిటీ అండ్ రెసిలియన్స్. సో లాంగ్ టర్మ్ ఫిస్కల్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఫినాన్స్ కమిషన్ తీసుకొచ్చే స్ట్రాటజీ, ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇండైరెక్ట్లీ ఇన్ టాక్లింగ్ ద గ్లోబల్ ఛాలెంజెస్ లైక్ క్లైమేట్ చేంజ్, డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ అండ్ అర్బనైజేషన్. సో దాంట్లో కూడా సో సమ్ మెజర్స్ కెన్ ఆల్సో బి టేకెన్ బై ద ఫినాన్స్ కమిషన్ టు టాకిల్ దీస్ ఇష్యూస్ as well. So based on the discussion we have made, so try to solve this question. Discuss the challenges faced by the Finance Commission in balancing fiscal federalism ni, and also on the other hand equity. వీటి రెండింటిని మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఫినాన్స్ కమిషన్ ఇస్ ఫేసింగ్. ఓకే, మరి ఈ ఛాలెంజెస్ ని టాకిల్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది? హౌ క్యాన్ దీస్ ఛాలెంజెస్ బీ మిటిగేటెడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ చేంజింగ్ ఎకానమిక్ ల్యాండ్స్కేప్? సో ఈ పర్టికులర్ ఆన్సర్ కి ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి త్రూ కామెంట్ బాక్స్ ఆర్ మీ ఓన్ గా కూడా రాసుకొని మీ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా తెలిసిన వాళ్ళతో కూడా ఎవాల్యుయేట్ చేయించుకోవచ్చు.
Okay, so now let's go to another article. So there is another article with respect to Trump and the Federal Reserve. So why Trump and the Federal Reserve would clash in the coming years అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ డిస్కస్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో మన దగ్గర ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ ఉంటుందో, సో యుఎస్ఏలో మనకి ఫెడరల్ రిజర్వ్ అనే సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఫోకస్ చేసింది ఏంటంటే, సో డొనాల్డ్ ట్రంప్ తీసుకునే మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఆరల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, how it will come in conflict with the Federal Reserve policies అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, బేసిక్ గా దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ద పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఆల్సో ద ఫెడరల్ రిజర్వ్. పర్టికులర్లీ ఏ ఇష్యూస్ లో వీళ్ళిద్దరికి ఇష్యూస్ రావడం జరుగుతుంది అని అంటే, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్, ఇలాంటి డెసిజన్స్ లో, మెయిన్ గా మానిటరీ పాలసీ డెసిజన్స్ లో. సో ట్రంప్ వచ్చిన తర్వాత మెయిన్ గా మనకి ట్యాక్స్ కట్స్ చేయడము, టారిఫ్స్ విధించడం, ఇలాంటి కొత్త కొత్త పాలసీస్ తో వస్తారు కదా. సో ఈ పర్టికులర్ పాలసీస్ దెర్ విల్ బి క్లాష్ బిట్వీన్ దిస్ policies and also the policies or the monetary policy that is taken up by the Federal Reserve, like increasing the interest rates and all, okay, in order to control the inflation. So many Trump economic policies ఏమేమి ఉన్నాయంటే, ట్యాక్స్ కట్స్ అండ్ టారిఫ్స్. సో ట్రంప్ ఏం ప్రపోజల్స్ ఇస్తున్నారు అంటే, టు కట్ ద ట్యాక్సెస్ అండ్ ఇంపోజ్ స్టీప్ టారిఫ్స్. ఓకే, సో స్టేట్ లో ఉన్న అంటే పర్టికులర్ కంట్రీలో ఉన్న ట్యాక్సెస్ ని తగ్గించండి, బట్ బయట నుంచి వచ్చే గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా టారిఫ్స్ ని అంటే ట్యాక్సెస్ ని విధించండి అని చెప్పేసి అంటున్నారు. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, ధరలు అనేది పెరుగుతాయి. ఓకే, in the basket of goods. So due to increased demand and potential supply sides, constraints in an economy operating at close to full capacity. So ఏమవుతుంది, ఒకవైపు ధరలు పెరగడం వల్ల, సో ఒకవైపు వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతున్నారు, ఇంకో వైపు ఏం చేస్తున్నారు, దే ఆర్ యాక్చువల్లీ కట్టింగ్ ద ట్యాక్సెస్. సో దిస్ బోత్ విల్ యాక్చువల్లీ హిండర్ ది ఇంక్రీజ్ ద డిమాండ్ అండ్ పొటెన్షియల్ సప్లై సైడ్ కాన్స్టెంట్స్. ఓకే, సో సప్లై సైడ్ నుంచి వచ్చే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ సప్లై సైడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి డిమాండ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, ధరలు అనేవి పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ expected inflation. Higher inflation may lead the Federal Bank to reserve the interest rates to cool the economy. So already చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుంది, మన ఆర్బీఐ అయినా అదే చేస్తుంది కదా, ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతుంది. ఇంట్రెస్ట్ రేట్లను పెంచినప్పుడు ఎక్కువగా బారో చేసుకోరు. ఓకే, ఎక్కువ బారో చేసుకోకపోతే పీపుల్ దగ్గర మనీ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గుతుంది. ఎక్కువ డబ్బులు లేనప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టరు, డిమాండ్ అనేది తగ్గి ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో however, Trump's economic policies could keep borrowing cost high despite the Federal's actions. Okay, so these are the policies that are taken by Trump. So that are going to be taken by Donald Trump. So implication for borrowing cost. So what will be the implication of the policies that are taken by Trump on the borrowing cost? Ante Trump seeks to lower the borrowing cost anamata for consumers as well as the business. But inflationary pressures caused by these policies could lead to higher long-term interest rates. So ఏమవుతుంది అని అంటే, ట్రంప్ పాలసీస్ లో ట్రంప్ ఏమంటున్నారు అంటే, కన్స్యూమర్స్ అండ్ ఆల్సో బిజినెస్ కి ఇచ్చే వాళ్ళు తీసుకునే బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు వేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఓకే, దాన్ని తగ్గించేసేయండి అని అంటున్నారు. బట్ లాంగ్ టర్మ్ లో ఇలా తగ్గించడం వల్ల డిమాండ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ ఇంక్రీజ్. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇన్ టర్న్ ఫెడరల్ రిజర్వ్స్ ఏవైతే అంటే బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ త్రూ మానిటరీ పాలసీ దెన్ ట్రై టు ఇంక్రీజ్ ది ఇంట్రెస్ట్ రేట్స్. సో ఏమవుతుంది, లాంగ్ టర్మ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మళ్ళీ పెరుగుతాయి. పర్టికులర్లీ మార్ట్గేజ్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పెరుగుతాయి అనమాట. ఓకే, సో అంటే లాంగ్ టర్మ్ లో బారోయింగ్ కాస్ట్లు అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ద ఫెడరల్ రిజర్వ్స్ రోల్ అండ్ ఇండిపెండెన్స్. ఫెడరల్ రిజర్వ్ ఏంటి, ఇట్ ఈస్ టాస్క్డ్ విత్ ద మానిటరీ పాలసీ డెసిజన్. బ్యాంక్ అంటేనే ఇట్ హ్యాస్ టు టేక్ అప్ ద మానిటరీ, సెంట్రల్ బ్యాంక్ అంటేనే మానిటరీ పాలసీ డెసిజన్స్ తీసుకుంటుంది, ఇంక్లూడింగ్ ద ఇన్ఫ్లేషన్ కట్ డౌన్ చేయడం, ఓకే, ఇంట్రెస్ట్ రేట్ మేనేజ్మెంట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట. సో independence of Federal Reserve. So Jerome Powell, the Federal Chair, emphasizes the need and the independence of the Federal Reserve to make decisions based on the economic data rather than the political pressure. So వాళ్ళు ఏమంటున్నారు అంటే, the head of this particular Federal Reserve, so he's saying that ఇండిపెండెన్స్ అనేది అవసరం ఇన్ ఆర్డర్ టు టేక్ ద డెసిజన్స్. ఎందుకంటే ఎకానమిక్ డెసిజన్స్ అనేవి నంబర్ బేస్డ్, ఓకే, అక్కడ ఉన్న డేటా బేస్డ్ మేము తీసుకుంటాము. సో వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ప్రెషర్. సో మీ యొక్క ఇంట్రెస్ట్ ని సర్వ్ చేయడానికి మేము ఇష్టమైన డెసిజన్ ని తీసుకోలేము. సో ఇట్ విల్ హ్యాంపర్ అవర్ ఇండిపెండెన్స్ అని చెప్తున్నారు. ఓకే,
మాకు ఇండిపెండెన్స్ ఉంటేనే వీ కెన్ ఇన్ష్యూర్ దట్ ద ఫెడరల్ రిజర్వ్స్ కెన్ మేక్ ది డెసిజన్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్పేసి అంటున్నారు. సో మరి ట్రంప్ ఏమని క్రిటిసైజ్ చేస్తున్నారంటే, సో డిస్పైట్ పోవెల్ వచ్చేసి బీయింగ్ ద ట్రంప్స్ నామినీ అయినప్పటికీ ట్రంప్ హ్యాస్ పబ్లికలీ క్రిటిసైజ్ ద ఫెడరల్ రిజర్వ్. సో బై క్లెయిమింగ్ దాట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఇదేంటి, ఫెడరల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించండి అనేసి క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట ట్రంప్. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ కాస్ట్ మరి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్? ఇఫ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతున్నా కొద్దీ ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ ని పెంచుతూనే ఉంటుంది ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. సో వెర్ యాజ్ ఇట్ వుడ్ కాంట్రాడిక్ట్ ద ఎకానమిక్ గోల్స్ ఆఫ్ ద ట్రంప్ తీసుకునే పాలసీస్ కి అగేన్స్ట్ గా వెళ్ళొచ్చు ఫెడరల్ రిజర్వ్స్ తీసుకునే డెసిజన్స్. ఎస్పెషలీ ట్రంప్ ఏంటంటే బారోయింగ్ కాస్ట్ ని తగ్గించుదాం అనుకుంటున్నాడు, బట్ ఇన్ఫ్లేషన్ వల్ల ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే బారోయింగ్ కాస్ట్లు పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, దెర్ విల్ బి అ కాంట్రడిక్షన్ బిట్వీన్ ద ఫెడరల్ రిజర్వ్ అండ్ ఆల్సో ద ట్రంప్ అండ్ దెర్ కెన్ బి అ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో దెర్ విల్ బి అ పొటెన్షియల్ క్లాష్ బిట్వీన్ దీస్ బోత్. ద 10-year ట్రెజరీ ఫీల్ ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంట్రోల్ ద షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ బట్ ఇట్ హ్యాస్ లెస్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్ట్గేజ్ లాంటి రేట్స్ లో ఫెడరల్ రిజర్వ్ కి పెద్దగా సే అనేది ఉండదు. ఓకే, దే ఆర్ డిటర్మైన్డ్ బై ది ఇన్వెస్టర్ ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ డెఫిసిట్ అండ్ డెట్. ట్రంప్ ప్రపోజ్ చేసిన ట్యాక్స్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫెడరల్ డెఫిసిట్ ని పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు ట్యాక్స్ కట్స్ చేసినప్పుడు ట్యాక్స్ వల్ల వచ్చే రెవెన్యూ అనేది తగ్గుతుంది. ట్యాక్స్ రెవెన్యూ తగ్గితే డెఫినెట్ గా ఫెడరల్ డెఫిసిట్ అనేది అవుతుంది కదా. సో దట్స్ వై దెర్ విల్ బి అ డెఫిసిట్ ఇన్ ది ఇన్కమ్ రిక్వైరింగ్ మోర్ బారోయింగ్ విచ్ కుడ్ లీడ్ టు ది హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ ద ట్రెజరీ సెక్యూరిటీస్ ఎఫెక్టింగ్ లాంగ్ టర్మ్ బారోయింగ్ కాస్ట్ ఫర్ ద కన్స్యూమర్. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ట్యాక్స్ రేట్ అనేది ట్యాక్స్ అనేది తగ్గించినప్పుడు ట్యాక్స్ అనేది తగ్గిస్తే ఈవెన్ ఫెడరల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఫెడరల్ రిజర్వ్ దగ్గర ఉన్న మనీ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది. ఈ క్యాపిటల్ తగ్గినప్పుడు వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ని పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ చార్జ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ విధంగా కూడా పెరుగుతాయి. నాట్ ఓన్లీ త్రూ ఇన్ఫ్లేషన్ బట్ ఆల్సో ఫెడరల్ డెఫిసిట్ వల్ల కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి లాంగ్ టర్మ్ లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్లాష్ బిట్వీన్ ఫెడరల్ రిజర్వ్స్ అండ్ ఆల్సో ట్రంప్ మధ్యలో జరిగే క్లాష్ వల్ల ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే దెర్ విల్ బి అ లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ప్రెసిడెంట్ క్రిటిసిజం ఆఫ్ ద ఫెడరల్ రిజర్వ్ బై ట్రంప్ could undermine the confidence in the federal's ability to control the inflation, leading to potential economic consequences. So వాళ్ళ ఇండిపెండెన్స్ అనేది హ్యాంపర్ అవుతుంది. మెయిన్ గా ఫెడరల్ రిజర్వ్ యొక్క ఇండిపెండెన్స్ అనేది హ్యాంపర్ అయ్యి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయ్యి ఇట్ మే ఎఫెక్ట్ ది ఎకానమిక్ కాన్సిక్వెన్సెస్ లైక్ ఎకానమిక్ పాలసీస్ ఆఫ్ ద కంట్రీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నేషన్ యాజ్ అ హోల్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్. ఒకవేళ మార్కెట్స్ అండ్ కన్స్యూమర్స్ ఇఫ్ దే బిలీవ్ దట్ ఫెడరల్ రిజర్వ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ట్రంప్స్ పొలిటికల్ గోల్స్, expectation of higher inflation could lead to higher prices as well. Okay, so just expectations తో కూడా ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ అనేది ట్రంప్ యొక్క పాలసీస్ మీద ఇంపాక్ట్ అయ్యి పాలసీస్ తో ఇంపాక్ట్ అయ్యి పొలిటికల్ మోటివ్ వల్ల పొలిటికల్ ఐడియాలజీ వల్ల ముందుకు వెళ్తే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరగక ముందు కూడా పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ దాట్ ఇలా ఓపెన్ గ్రౌండ్ లో ఇఫ్ దే ఆర్ క్రిటిసైజింగ్ ఈచ్ అదర్ డెఫినెట్లీ దిస్ మే హ్యాంపర్. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి, వెంటనే ధరలు కూడా పెంచేస్తారు ఆటోమేటిక్ గా. నెక్స్ట్ మార్కెట్ రియాక్షన్. యాజ్ పొలిటికలీ వీకెండ్ ఫెడరల్ రిజర్వ్ వుడ్ లీడ్ టు మార్కెట్ వాలిటైలిటీ. ఓకే, మార్కెట్ అనేది వాలిటైల్, ప్రైజెస్ అనేవి కొండని టచ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. అంటే అంత పెరిగిపోతాయి. ఓకే, అండ్ దెర్ విల్ బి లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫెడరల్ రిజర్వ్ అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్. సో ఫెడరల్ రిజర్వ్ యొక్క కాన్ఫిడెన్స్ డిక్లైన్ అయితే స్టాక్ మార్కెట్ కూడా డిక్లైన్ అవుతుందంట. ఓకే, సో స్టాక్ మార్కెట్ డిక్లైన్ అవుతే బారోయింగ్ కాస్ట్ అనేవి ఫర్దర్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే లాంగ్ టర్మ్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ తీసుకొచ్చిన పాలసీస్ ఏవైతే ఉంటాయో సో దిస్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ద కంట్రీ. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా పెంచుతుంది ఫెడరల్ రిజర్వ్. ఒకవేళ పాలసీస్ ద్వారా ఇంపాక్ట్ అయినా అంటే ట్రంప్ యొక్క పొలిటికల్ మోటివ్స్ వల్ల ఫెడరల్ రిజర్వ్ ఇంపాక్ట్ అవుతే ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఫ్లేషన్ ఫర్దర్. ప్రైజెస్ అనేవి రాకెట్ హైకి పెరుగుతాయి. సో అప్పుడు అంత పెరిగినప్పుడు ఇట్ విల్ హ్యాంపర్ ది ఎకానమీ ఆఫ్ ది యుఎస్ఏ అండ్ పీపుల్ విల్ లూజ్ కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్ పొలిటికల్ అండ్ లీగల్ బ్యాటిల్. ఒకవేళ ట్రంప్ ఇఫ్ ట్రంప్ వాంట్ టు రిప్లేస్ ద పోవెల్ హూ ఇస్ ద చైర్ ఆఫ్ ద ఫెడరల్ రిజర్వ్,
So or exert direct control over the Federal Reserve decision, so it would impact or it would result in a legal battle too. So కోర్టుకి వెళ్ళి లీగల్ బ్యాటిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇట్ విల్ కాజ్ ద పొలిటికల్ అండ్ మార్కెట్ టర్మాయిల్ ఆల్సో. సో ఈ ఇష్యూ ఏదైతే ఉంటుందో లార్జ్ గా సొసైటీ మీద, అమెరికన్ సొసైటీ మీద అండ్ ఎకానమీ ఆఫ్ ది అమెరికా మీద లైక్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఆర్ ద పొటెన్షియల్ ప్రొలాంగ్డ్ టెన్షన్స్? లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్. ఒకవేళ ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ అనేది ట్రంప్ కి ఫెడరల్ రిజర్వ్ కి కంటిన్యూ అవుతే ఇది ఏమవుతుంది అంటే ఇట్ విల్ పుష్ ఫర్ ది లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ వైల్ ద ఫెడరల్ రిజర్వ్ మే రైజ్ దెమ్ టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్. లాంగ్ టర్మ్ లో కూడా కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో hamper the independence of the central bank of the country. Okay, so Federal Reserve యొక్క independence ని hamper చేసే అవకాశాలు ఉంటాయి. This will ensure that economic destability అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ PSLV C-59 places Proba 3 satellite into designated orbit with precision అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ప్రోబా 3 అనేది ఇట్స్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీన్ని టోటల్ గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డెవలప్ చేసింది అనమాట. ఓకే, సో బేసిక్ గా దీంట్లో 2 పేలోడ్స్ ఉంటాయి. 2ని ఒకే దానిలాగా పంపిస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత సపరేట్ అవుతాయి. ఎంత డిస్టెన్స్ ఉంటుంది రెండింటి మధ్యలో అంటే 150 మీటర్స్ అపార్ట్ అవుతాయి అనమాట. ఒకటి ముందు ఉంటుంది, ఒకటి ఫ్రంట్ లో, ఒకటి బిహైండ్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ ఉన్న ఈ పర్టికులర్ పేలోడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కాజ్ ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్. ఓకే, వెనకాల ఉన్న దానికి అదొక సోలార్ ఎక్లిప్స్ లాగా కనిపిస్తుంది. సో అలా సోలార్ ఎక్లిప్స్ ఫామ్ అయిన తర్వాత సో 6 hours a day వెనకాల ఉన్న ఈ పర్టికులర్ పేలోడ్ ఇట్ విల్ టేక్ ది ఇమేజెస్ అండ్ ఇట్ విల్ అబ్జర్వ్ ది సన్స్ కొరోనా. ఓకే, మెయిన్ గా ఇది ఎందుకు పంపించారు, వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ అంటే టు అబ్జర్వ్ ద సన్స్ కొరోనా. ఓకే, దీన్ని ఎలా ఏ పర్టికులర్ శాటిలైట్ ద్వారా ఏ దాంతో పంపించారు అని అంటే PSLV C-59 అనే వెహికల్ ద్వారా పంపించడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ వెహికల్ హ్యాస్ టేకెన్ ఇట్ టు దేర్. ఓకే, సో ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ అంటే డెసిగ్నేటెడ్ ఆర్బిట్ కి రీచ్ అయింది అని చెప్పేసి మనకు న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. So consider the following statements regarding the Proba 3 mission. Proba 3 is a mission by the European Space Agency that involves 2 spacecrafts performing precise formation, flying to create artificial solar eclipse for studying the sun's corona. Statement 2. PSLV C-59 rocket launched from Satish Dhawan Space Center, Sriharikota, successfully placed Proba 3 spacecraft in a circular orbit at the height of 36,000 km above the Earth. Proba 3 is expected to begin its operational phase and start observing the sun's corona through active formation flying after 4 months of commissioning. So which of these statements are correct? Try చేయండి. So I hope you people have tried it. So first statement obviously right. It is developed by European Space Agency and ఇదేంటంటే ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ ని కాజ్ చేసి సన్స్ కరోనాని స్టడీ చేయడానికి దీన్ని పంపించాం. ఓకే, ప్రోబా 3ని. నెక్స్ట్ PSLV C-59 ద్వారానే పంపించాం అండ్ ఆల్సో శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించాం, శ్రీహరికోట నుంచి. కానీ ఏంటంటే ఇది సర్క్యులర్ ఆర్బిట్ లో ఉండదు. సో దిస్ స్పేస్ క్రాఫ్ట్ విల్ బి ఇన్ అ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట, నాట్ సర్క్యులర్ ఆర్బిట్. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. ఓకే, now next one. Proba 3 is expected to begin its operational phase after 4 months. This is correct. Okay, first statement correct and third statement correct kabatti option B is the right answer. So there is a small article with respect to India blaming developed nations for the climate crisis. So ICG actually it was studying about the legal obligations to solve the climate change. Okay, developing nations మధ్యలో ఉన్న ఆ ఇష్యూస్ ని సాల్వ్ ఎలా చేయాలి, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని ఎలా ట్యాకిల్ చేయాలనేది ఇట్ వాస్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ లీగల్ క్రైసిస్ అనమాట. ఓకే, లీగల్ ఆబ్లిగేషన్స్ ని చూస్తుంది ICG. సో ఆ కాంటెక్స్ట్ లో ఇండియా స్లామ్డ్ దట్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ది క్లైమేట్ క్రైసిస్. సో ఇట్ ఆల్సో టోల్డ్ దట్ ICG లో ఏం చెప్పింది నా హియరింగ్ దట్ ఒక హియరింగ్ లో ఏం చెప్పింది ఇండియా అంటే కార్బన్ బడ్జెట్ ని డెవలప్డ్ నేషన్స్ ఎక్స్ప్లాయిట్ చేశాయి, దానికి కానీ వాళ్ళు లాస్ అండ్ డ్యామేజ్ ని పే చేయట్లేదు. అండ్ ఏదైతే $100 billion ని వాళ్ళు ప్లెడ్ చేశారో అది కూడా రియల్ టర్మ్స్ లో మీట్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు $300 billion ని ఏదైతే ప్రామిస్ చేశారో దిస్ ఇస్ టూ లిటిల్. ఓకే, టూ లిటిల్ అండ్ టూ డిస్టెంట్ అని కూడా చెప్పారనమాట. సో దిస్ విల్ నాట్ హెల్ప్ ఇన్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ద డెవలపింగ్ నేషన్స్ టు యాక్చువల్లీ ట్యాకిల్ విత్ ద క్లైమేట్ చేంజ్ అని కూడా అన్నారు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ స్మాల్ ఆర్టికల్. So there is another article with respect to Bhutan and India
రైట్. సో భూటాన్ కింగ్ ఎవరైతే ఉంటారో హీ హ్యాస్ విజిటెడ్ ఇండియా అనమాట, అండ్ హీ హ్యాస్ మెట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ ది అగ్రిమెంట్స్ దట్ దే హ్యావ్ మేడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆల్సో ద ఫ్యూచర్ వన్స్, రైట్. సో మెయిన్ గా హైడ్రో పవర్ సెక్టార్ లో ఇండియా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఇద్దరి మధ్యలో మంచి అగ్రిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో బేసిక్ గా మనకి పునత్ సాంగు 2 అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ కంప్లీషన్ స్టేజ్ అనమాట. సో ఇదేంటంటే మెయిన్ గా దిస్ ఇస్ 100% ఇండియా ఫండెడ్ ప్రాజెక్ట్ అనమాట, హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో ఇదేంటంటే సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అది ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు భూటాన్. సో ఈ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఇండియాకి ఏదైతే వస్తుందో సో దిస్ విల్ బి ఫర్దర్ ఎక్స్పోర్టెడ్ త్రూ ద గ్రిడ్స్ టు నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ఫ్రమ్ ఇన్ ఇండియా. ఓకే, ఫ్రమ్ ఇండియా నుంచి వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని. సో దీనివల్ల ఎకానమిక్ గా ఇండియాకి హెల్ప్ అవుతుంది. అండ్ ఎకనామిక్ పరంగా ఫారెన్ కి మనం కాంట్రిబ్యూట్ చేసే బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ మనం ఎప్పుడు 1950s నుంచి కూడా లార్జెస్ట్ కాంట్రిబ్యూషన్ విల్ గో టు భూటాన్ అనమాట. ఓకే, అంత ఇంపార్టెంట్ మనకి. యాక్చువల్లీ భూటాన్ విల్ యాక్చువల్లీ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ సస్టైనబిలిటీ. ఓకే, మంచి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ తో ముందుకు వస్తుంది కాబట్టి ఇండియా ఇస్ ఆల్వేస్ సపోర్టివ్ టు భూటాన్స్ బడ్జెట్. 1950s నుంచి కూడా భూటాన్ 5-year ప్లాన్స్ కి ఇండియా ఇస్ కాంట్రిబ్యూటింగ్ అ లాట్. ఓకే, రీసెంట్ గా 10,000 crores వాళ్ళకి గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో మెయిన్ గా ఈ పర్టికులర్ ఆర్టికల్లో దే హావ్ స్పోకెన్ అబౌట్ గెలుపు ప్రాజెక్ట్, గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీస్ ప్రాజెక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ ద బార్డర్ ఏరియా విత్ అస్సాం. లైక్ అస్సాం మన కంట్రీలో ఉన్న అస్సాం నుంచి బార్డర్ ఆఫ్ భూటాన్ వరకు మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటంటే సో దీని ద్వారా గెలుపు ఏరియాలో దే వాంట్ టు కమ్ అప్ విత్ పొల్యూషన్ లెస్, అంటే పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ ని అక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీస్ లాంటివి, రీసెర్చ్, ఫినాన్షియల్ టెక్నాలజీ లాంటివి అక్కడ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు, ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అనమాట. అందులో భాగంగా ఇండియా ఇస్ కన్స్ట్రక్టింగ్ అన్ ఎయిర్పోర్ట్. ఓకే, సో హవెవర్ ఇక్కడ కన్సర్న్ ఏంటంటే సో దిస్ ఈజ్ లింక్డ్ విత్ అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనమాట. సో అదానీ మనకు తెలిసిందే కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో అదానీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఏరియాస్ లైక్ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, సీ పోర్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వేరే కంట్రీస్ లో, సో వేరే కంట్రీస్ ఆర్ రివ్యూయింగ్ దట్ పాలసీస్. బట్ భూటాన్ ఒకవేళ రివ్యూ చేస్తే చెప్పలేము, బట్ ప్రస్తుతం అయితే ఇట్ హ్యాస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. ఓకే, సో అండ్ ఆల్సో రైల్వే లైన్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో ఇట్ గోస్ ఫ్రమ్ గెలుపు రీజియన్ నుంచి కాక్రాజార్, అస్సాంలో ఉన్న కాక్రాజార్ రీజియన్ వరకు ఈ రైల్వే లైన్ అనేది ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దట్ విల్ బి టేకెన్ అప్ మెయిన్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్టికల్. ఓకే, వన్ ఆఫ్ ద స్మాల్ ఆర్టికల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్ పేపర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో రీసెంట్ గా న్యూస్ పేపర్ లో ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఇండియా అండ్ చైనా డిస్ఎంగేజ్మెంట్ కి సంబంధించిన టాక్స్ లో ఉంది అని చెప్పేసి. సో ఇన్ ప్రిపరేషన్ ఫర్ మీటింగ్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఆన్ దిస్ పర్టికులర్ బౌండరీ లైన్ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో సో థర్స్డే రోజు 32nd మీటింగ్ కండక్ట్ చేసుకున్నారనమాట బోత్ సైడ్స్. సో వర్కింగ్ మెకానిజం అనేది జరిగింది బిట్వీన్ ద కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ద్వారా. ఓకే, వర్కింగ్ మెకానిజం త్రూ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ అంటారు బిట్వీన్ ఇండియా చైనా. సో బార్డర్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడానికి మీటింగ్ అనేది జరిగింది. సో 2 sides పాజిటివ్లీ అఫర్మ్డ్ అయ్యి ఉన్నారనమాట టు ఇంప్లిమెంట్ ద డిస్ఎంగేజ్మెంట్ ప్రాసెస్. ఓకే, ఆల్రెడీ ఇష్యూ గురించి మనం ప్రీవియస్ పేపర్స్ లో డిస్కస్ చేశాం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీప్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో యూ హవ్ గెయిన్ సఫిషియెంట్ నాలెడ్జ్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై.